వైఎస్ఆర్సీపీ కార్యకర్త సింగయ్య మృతిపై విష ప్రచారంతో టీడీపీ ఎల్లో బ్యాచ్ చేస్తున్న క్షుద్ర రాజకీయాలను ఎక్స్ వేదికగా మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి కడిగి పారేశారు. ఒక మనిషిని కోల్పోయిన కుటుంబం పట్ల చేతనైనంత మేర తమ బాధ్యతను నిర్వర్తించామని తెలిపారు. అయినా కూడా తమ మీద విష ప్రచారాలు చేస్తున్నారని, మానవత్వం, నైతికత గురించి మీరు పాఠాలు చెప్పటం ఆశ్చర్యకరమని ధ్వజమెత్తారు. మీ పర్యటనల సమయంలో, మీ మీటింగుల్లో చనిపోయిన వారి విషయంలో మీరేం చేశారు, ఎంత చేశారు, ఎంత మేర చేశారు, మానవత్వం, నైతికత గురించి మీరు మాట్లాడేది అని సీఎం చంద్రబాబును సూటిగా నిలదీశారు. ఇప్పటికైనా మారండి అని హితవు పలుకుతూ తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు వైఎస్ జగన్. చంద్రబాబు రాజకీయాలను మరింత దిగజార్చారని వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను అడుగుతున్న ప్రశ్నలకు సమాధానం చెప్పగలరా అని ఎక్స్ వేదికగా ఆయన ధ్వజమెత్తారు. అసలు తన పర్యటనకు ఎందుకు ఆంక్షలు పెట్టి ఎవరూ రాకూడదని కట్టడి చేశారు అని జగన్ ప్రశ్నించారు. గతంలో మీరు గాని, మీ పవన్ కళ్యాణ్ గాని తిరుగుతున్నప్పుడు తాము ఇలాంటి ఆంక్షలు ఎప్పుడైనా పెట్టామా అని నిలదీశారు. ప్రతిపక్ష నాయకుడిగా తాను తమ పార్టీ కార్యకర్తల ఇంటికి వెళ్లడం తప్ప, ప్రతిపక్ష నాయకుడిగా రైతుల తరపున, ప్రజల తరపున వారికి సంఘీభావం తెలియజేయడానికి వెళ్లడం తప్ప అని ప్రశ్నించారు వైఎస్ జగన్. ఒక మాజీ ముఖ్యమంత్రిగా జెడ్+ సెక్యూరిటీ భద్రత అన్నది నాకైనా, మీకు గతంలో అయినా, భవిష్యత్తులో అయినా ఆటోమేటిక్ హక్కు కాదా? మాకు బుద్ధి పుట్టినప్పుడు భద్రత ఇస్తాం, లేదంటే 3 రానప్పుడు మీకు జెడ్+ కేటగిరీ సెక్యూరిటీని విత్డ్రా చేసుకుంటామనే అధికారం ఏ ప్రభుత్వానికైనా ఉంటుందా అని నిలదీశారు వైఎస్ జగన్. జెడ్+ సెక్యూరిటీతో ఉన్న మాజీ ముఖ్యమంత్రి తన ప్రోగ్రాంకు సంబంధించిన రూట్ మ్యాప్ ఇచ్చిన తర్వాత పైలట్ వెహికల్స్, రోపు పార్టీలు అన్నవి సెక్యూరిటీ ప్రోటోకాల్లో భాగమైనప్పుడు మరి మీ రోపు పార్టీలకు జెడ్+ సెక్యూరిటీ ఉన్న మాజీ ముఖ్యమంత్రి ప్రయాణం చేస్తున్న వాహనం చుట్టూ రోపు పట్టుకుని ఎవరు వాహనం మీద పడకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఉండదా అని ప్రశ్నించారు వైఎస్ జగన్. జెడ్+ కేటగిరీ సెక్యూరిటీతో మాజీ ముఖ్యమంత్రి వెళ్తున్నప్పుడు ప్రోటోకాల్లో భాగంగా మీ పైలట్ వెహికల్స్, అందులో సెక్యూరిటీ, రోప్ పార్టీలు అక్కడ ఎందుకు లేవు అని నిలదీశారు. జెడ్+ సెక్యూరిటీ ఉన్న మాజీ ముఖ్యమంత్రి వాహనం చుట్టూ ప్రజల తాకిడి ఉన్నప్పుడు అవి ఎందుకు లేవు? ఒకవేళ ఉండి ఉన్న మాట నిజమే అయితే ఎవరైనా వెహికల్ కింద ఎలా పడగలుగుతారు? ఇందులో ఏది వాస్తవం? మీ సెక్యూరిటీ ఇవ్వలేదన్నదా, లేక వెహికల్ కింద ఎవరూ పడలేదన్నదా అని ప్రశ్నాస్త్రాలు సంధించారు వైఎస్ జగన్. సింగయ్య మృతి ఉదంతంపై తొలుత మీ ఎస్పీ ఇచ్చిన స్టేట్మెంట్ ఏమిటి? మరెందుకు ఈ టాపిక్ డైవర్షన్ రాజకీయాలు అని చంద్రబాబును ప్రశ్నించారు వైఎస్ జగన్. ప్రభుత్వ వైఫల్యాలపై వైఎస్ఆర్సీపీ ప్రశ్నలకు సమాధానం చెప్పలేక మరింత దిగజారి డైవర్షన్ రాజకీయాలు చేయటం అత్యంత హేయకరం, కాస్తైనా సిగ్గు తెచ్చుకొని మారండి అని చంద్రబాబుకు హితవు పలికారు వైఎస్ జగన్. రెంటపాల పర్యటన నుంచి తాను తిరిగొచ్చేటప్పుడు దురదృష్టకర ఘటన జరిగిందని తమ పార్టీ నేతలు చెప్పారని, అప్పటికే అంబటి సహా పలువురు నేతలు ఆసుపత్రికి వెళ్లారని, కష్టంలో ఉన్న ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని 10 లక్షల రూపాయల ఆర్థిక సాయం చేయాలని ఆదేశించినట్టు వైఎస్ జగన్ తెలిపారు. ఒక మనిషిని కోల్పోయిన కుటుంబం పట్ల చేతనైనంత మేర తమ బాధ్యతను మేం నిర్వర్తించామని, అందులోనూ మరణించిన ఆ వ్యక్తి తమ మనిషి, తమను అభిమానించే వ్యక్తి అయినప్పుడు ఆ బాధ్యత మరింత రెట్టింపు అవుతుందన్నారు. ఇదే పర్యటనలో గుండెపోటు కారణంగా ప్రాణాలు కోల్పోయిన మరో అభిమాని విషయంలోనూ ఇదే రీతిలో స్పందించామని తెలిపారు. అయినా కూడా తమ మీద విష ప్రచారాలు చేస్తున్నారని, మానవత్వం గురించి, నైతికత గురించి మీరు పాఠాలు చెప్పడమే ఆశ్చర్యంగా ఉందని చంద్రబాబుకు చురకలంటించారు వైఎస్ జగన్.